విశ్వ వేదికపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తన సత్తా చాటబోతుంది. ఎస్, టీటీఏ మెగా కన్వెన్షన్ రాబోతుంది. నార్త్ కరోలినాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీఏ బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఎన్నో కమిటీలు దీనికోసం నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ ఫోరం చైర్ డాక్టర్ వాణి గడ్డం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో పొలిటికల్ ఫోరం అంటే నాయకులని, ఎన్ఆర్ఐలని ఒకే వేదిక మీదకి చేర్చి వారి ఆలోచనలను పంచుకునే నిర్ణయాత్మకమైన వేదిక. అలాంటి వేదికకు పొలిటికల్ చైర్ గా ఉన్న వాణి గడ్డం గారు ఈ రోజు మహా న్యూస్ తో ఉన్నారు. సో కన్వెన్షన్ రాబోతుంది జూలై 17, 18, 19వ తేదీలలో. మనందరినీ అలరించడానికి ఎన్నో కమిటీలు అక్కడ నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. సో వారితో మాట్లాడదాం. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే వాణి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి స్వాతి గారు. ముందుగా ఈ మహా టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మాతో ఇలా ముఖాముఖి ఒక చాట్ అరేంజ్ చేసినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ, అండ్ దట్ వాజ్ అ వెరీ గ్రాండ్యూర్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వాణి గారు, సో ఒక కన్వెన్షన్ అంటే ఎన్నో కమిటీలు దానికోసం కృషి చేస్తూ ఉంటాయి. సో ప్రస్తుతం మీరు పొలిటికల్ ఫోరం చైర్ గా ఉన్నారు. సో నాయకులందరినీ ఒకే వేదిక మీద తీసుకువచ్చే సో ఒక ఫోరం కి పొలిటికల్ చైర్ గా ఉన్నారు. సో ముందుగా చెప్పండి, మనం దీంతో స్టార్ట్ చేద్దాం. సో మేము ఆల్రెడీ ఫ్లైయర్స్ చూసాం. చాలా మంది పొలిటికల్ లీడర్స్, వివిధ పార్టీలకు చెందిన వారు తెలంగాణ నుంచి, అలాగే మనకి సెంట్రల్ లో కూడా ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారు కూడా రాబోతున్నారు. సో ఇంకా ఎవరైనా యాడ్ అయ్యారా? ఎవరెవరు రాబోతున్నారు? ఒక షార్ట్ లిస్ట్ మా కోసం త్వరగా చెప్పేస్తారా క్విక్ గా? సో కష్టమైన క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు స్వాతి గారు. అది మా ఫ్లైయర్ లో మేము వేసిన వాళ్ళందరూ ఇన్వైటెడ్ అని, అంటే కొంతమందినైనా పెట్టాలి కదా, అందుకని వేసాం. కానీ లాస్ట్ డిసెంబర్ నుండి మన ప్రెసిడెంట్ నవీన్ గారు, కన్వీనర్ ప్రవీణ్ చింత గారు చాలా పర్సనల్ గా వెళ్ళి, ఇంక్లూడింగ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా అందరికీ ఇన్విటేషన్స్ చాలా మందికి చేతుల మీదకి ఇచ్చి వచ్చారు. సో దాంట్లో ఎవరికి రావటం కుదురుతుంది, ఎవరు ఇంకా అంటే అని మేము ఇంకా ఈ పొలిటికల్ ఫోరంలో నాతో పాటు ఇంకొక 7 కో-చైర్స్ ఉన్నారు. సో ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ టీమ్. అందరూ బాగా కృషి చేస్తున్నారు. అంటే ఇద్దరిద్దరు ఒక్కొక్క పార్టీకి ఇద్దరిద్దరు తరఫున ఇద్దరిద్దరిని అసైన్ చేశాము. సో బీఆర్ఎస్ కి ఇద్దరు, బీఆర్ఎస్ లీడర్స్ తో ఇద్దరు, కాంగ్రెస్ లీడర్స్ తో ఇద్దరు, బీజేపీ లీడర్స్ తో ఇద్దరు కాన్స్టెంట్ కమ్యూనికేషన్ లో ఉన్నారు. సో ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన మినిస్టర్ లెవెల్లో అయితే మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు, దాసరి సీతక్క గారు వస్తున్నారు. ఎంపీస్ బీజేపీ నుండి అయితే మన రఘునందన్ రావు గారు వస్తున్నారు. అలా అంటే ఎమ్మెల్యేస్ ఏమో జగదీశ్వర్ రెడ్డి గారు వస్తున్నారు, సిఎంఆర్ మల్లారెడ్డి గారు వస్తున్నారు, పైడి రాకేష్ రెడ్డి గారు వస్తున్నారు. అలా అంటే ఇంకా ఉన్నారు. అంటే మేము వాళ్ళని పర్సూ చేస్తున్నాము. సో బై 17th of July అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ ఆల్ పార్టీ అంటే పొలిటికల్ లీడర్స్ అందరూ మాకు వస్తారని, రావాలని కోరుకుంటున్నాము. మినిమం అన్నమాట, అది ఒక మినిమం టార్గెట్. జనరల్ గా సో ఒకే వేదికపై అంతమంది నాయకులు రాబోతున్నారు. సో ముఖ్యంగా అంటే మీరంటూ కొన్ని అంశాలను డిసైడ్ చేయడం జరిగిందా? ఏ అంశాల మీద మాట్లాడాలి అని, లేకపోతే ఆప్షన్ పొలిటికల్ లీడర్స్ కి ఇవ్వడం జరిగిందా? సో ఏ అంశాలను గురించి డిస్కస్ చేయబోతున్నారు అని నేను తెలుసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏ అంశాలని చెబుతారు? తప్పకుండా అండి. సో ఒక విజన్ అయితే ఉందండి మాకు ఈ ఇయర్, ఈ కన్వెన్షన్ కి. ఈ ఇయర్ విజన్ ఏంటంటే తెలంగాణలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వాటికి ఎన్ఆర్ఐస్ కి వాళ్ళకి తెలంగాణ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి ఒక బ్రిడ్జ్. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అండ్ హౌ కెన్ ఎన్ఆర్ఐస్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ వాట్ ఆర్ వేరియస్ వేస్ టు కొలాబరేట్ విత్ అవర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయటం అనమాట. విజన్ ఈస్ దాట్. సో ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళు కరెంట్లీ ఏం చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ 3 years లో ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే మరొకసారి ఎన్నికైతే ఏం చేస్తారు అనేది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళకేమో వాళ్ళ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి, ఇప్పుడు ఆపోజిషన్ లో ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ దేర్ ప్లాన్స్ ఇఫ్ ఎలెక్టెడ్ ఇన్ ద నెక్స్ట్ టర్మ్. సో అంటే అండ్ హౌ కెన్ వీ ఎన్ఆర్ఐస్ గెట్ ఇన్వాల్వ్డ్. ఎలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు యూత్ అయితేనేమి, వేరే బిజినెస్ లీడర్స్ అయితేనేమి, ఐటీ కంపెనీ ఓనర్స్ అయితేనేమి, వీళ్ళందరూ ఏ రకంగా ఒక మంచి స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఎన్ఆర్ఐలకి తెలంగాణ గవర్నమెంట్ కి ఫామ్ చేసి తెలంగాణ యాజ్ ఏ ఓవరాల్ అంటే ఒక స్టేట్ ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది థీమ్. సో దట్స్ ద ఫ్రేమ్ వర్క్ వీఆర్ గోయింగ్ టు వర్క్ అండర్.
సో Q&A లో అంటే ఈ మీట్ అండ్ గ్రీట్ Q&A వెళ్ళబోతుందా లేకపోతే ఎలా ఉండబోతుందండి? సో ఫస్ట్ 1.5 అవర్స్ ఆల్ పార్టీ ప్యానెల్ డిస్కషన్ అండి. సో ఏంటంటే ఒక మోడరేటర్ అండ్ అందరూ మినిస్టర్ లెవెల్‌లో సర్వ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అంటే సేమ్ లెవెల్‌లో సర్వ్ చేసిన వాళ్ళందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టాలనేది కోరిక ఆర్ ప్లాన్. సో వాళ్ళని అలా కూర్చోబెట్టేసేసి మోడరేటర్ క్వెషన్స్ అడుగుతారు. ఆ తర్వాత ఆడియన్స్‌కి ఓపెన్ చేసినప్పుడు కూడా ఆడియన్స్ దే హావ్ టు రైట్ దేర్ క్వెషన్స్ అండ్ గివ్ దెమ్ టు ద మోడరేటర్. సో బేసికల్లీ అంటే ఒక టైమ్‌ని ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేయడానికి డైరెక్ట్ క్వెషన్స్ అయితే సమ్ టైమ్స్ ఆడియన్స్ చేతికి మైక్ వెళ్తే 7-10 మినిట్స్ క్వెషన్ కన్నా ఎక్కువ ఇంట్రొడక్షన్ అంటే వాళ్ళ ఇంట్రొడక్షన్ వాళ్ళ మెమరీస్ అయ్యి అని చెప్తుంటారు కాబట్టి వీ వాంట్ టు కర్వ్ దాట్ అండ్ మాక్సిమైజ్ ద టైమ్ వీ హ్యావ్ విత్ అవర్ లీడర్స్ అండ్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో తర్వాత వచ్చేసేసి ఒక 2 అవర్స్ మీట్ అండ్ గ్రీట్ సెషన్స్ ఉన్నాయి. సో బ్రేక్అవుట్ రూమ్స్ లో యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ ఇద్దరిద్దరు కో చైర్స్ ఉన్నారు ఈచ్ పార్టీకి అసైన్డ్. సో వాళ్ళ లీడర్షిప్ లో ఆ మీట్ అండ్ గ్రీట్ రూమ్స్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆ అభిమానులు వాళ్ళ లీడర్స్ వెళ్ళి కలవచ్చు అండ్ 1-on-1 మాట్లాడే అవకాశం కూడా ఉంది. బ్రేక్అవుట్ సెషన్స్ లో సెపరేట్ అయిపోతారు ఏ పార్టీకి ఆ పార్టీ. ఓకే. సో దెర్ ఇస్ అన్ ఆల్ పార్టీ స్టేజ్ ఉంది. అలాగే ఇండివిజువల్ పార్టీస్ కి సెపరేట్ బ్రేక్అవుట్ సెషన్ రూమ్స్ అండ్ వాటికి కూడా ఎజెండాతో వస్తున్నాము. సో దెర్ బ్రేక్అవుట్ ఈస్ సెషన్స్ డెఫినెట్ ఎంత? ఫస్ట్ సెషన్ ఈస్ 1.5 అవర్ అండ్ బ్రేక్అవుట్ సెషన్స్ 2 అవర్స్. 2 అవర్స్. ఓకే. సో టోటల్ 3.5 అవర్స్ మోర్ దెన్. అది మినిమమ్. అంటే ఇంకా అలా అనుకుంటాం కానీ ఇంక ఇట్ కెన్ గో బియాండ్ దట్. అంటే లంచ్ అయిపోయిన తర్వాత 1:30 to 5 PM అనుకుంటున్నాం అనమాట. సో 1:30 to 3, 3 to 5. 5 తర్వాత ఇంకా ఉండి మాట్లాడాలనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. బట్ మనము అంటే మినిమమ్ 3.5 అవర్స్ ఇంటరాక్షన్ మనము అలా ప్లాన్ చేసాం ఇప్పటికైతే. అండ్ వాళ్ళు వచ్చిన లీడర్స్ ఆ 3 days అన్ని యాక్టివిటీస్ అటెండ్ అవుతూ ఉంటారు. సో మన వాళ్ళకి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే స్కోప్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. సో అందరిని కలుసుకోవడానికి. కరెక్ట్. బికాస్ ఇండియాకి వెళ్ళినప్పుడు మన వాళ్ళకి వెళ్ళటమే 2 weeks కలా షార్ట్ ఇదే జాబ్‌లో లీవ్‌లు తీసుకొని వెళ్తారు. ఆ ఫ్యామిలీతోనే ఎనఫ్ టైమ్ స్పెండ్ చేయలేరు. వెళ్ళి రాజకీయ నాయకుల్ని కలవటాలు, వాళ్ళ గురించి అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది కొంచెం కష్టం. అలాగే సేమ్ వీళ్ళందరూ ఎలక్టెడ్ లీడర్స్, ప్రజాప్రతినిధులు. వాళ్ళు ప్రొద్దున లేవకముందే వాళ్ళ ఇంటి ముందు పెద్ద లైన్‌లు ఉంటాయి ప్రజలవి. సో అలా Exactly. వాళ్ళు కూడా ఎవరికి ఈచ్ ఇండివిడ్యువల్ ఎన్ఆర్ఐకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని ప్లీజ్ చేయడం వాళ్ళకైనా కష్టమే. సో దిస్ ఈస్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 years ఆపర్చునిటీ for them to interact with their leaders and get to know what they're doing and also talk to them about what they like about them or what ideas they have, right? అట్లా చాలా ఇంటరాక్షన్స్ కి స్కోప్ ఉంటుంది. అన్ని ఈవెంట్స్ కి వాళ్ళ లీడర్స్ తో పాటు చక్కగా షాడో చేసేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళని గౌరవంగా సగౌరవంగా వాళ్ళని ప్రతి చోటికి తీసుకెళ్లి అలాంటి అవకాశం ఉండే స్పెషల్ ప్లాట్ఫామే మన కన్వెన్షన్ ప్లాట్ఫామ్. యా. సో మీరు చెబుతున్నప్పుడు వినడానికి చాలా బాగుంది. బట్ హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. సో అంత అంటే కొన్ని సార్లు ఎన్నోసార్లు మనం చూసాం గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. సో ఒకే వేదిక మీద ఉన్నప్పుడు కాస్త రసాభాసగా మారే అవకాశాలు ఉండొచ్చు. క్వశ్చన్ ఎలాంటిదైనా రావచ్చు. దానికి అవతలి పొలిటీషియన్ ఏ విధంగా స్పందిస్తారో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో భద్రతా పరంగా పీస్ఫుల్ గా నడవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు మీ కో చైర్స్? అది మంచి క్వశ్చన్ అండి. ఎస్, అది జరిగిందని అదే పనిగా అలా జరగకుండా ఉండటానికని మోడరేటెడ్ సెషన్ పెడుతున్నాము. అండ్ దట్ టు ఆ సెషన్ లో ఒకవేళ ఎవరైనా వాళ్ళని అడిగిన క్వశ్చన్ కాకుండా ఏదైనా చెప్తే మేము రెస్పెక్ట్ఫుల్లీ వీ హ్యావ్ టు కట్ డౌన్ దట్ మైక్ టైం. అది ముందే చెప్తామండి. సో అంటే ఇక్కడ అరుచుకోటాలు బ్లేమ్ గేమ్ కోసం కాదు కండక్ట్ చేసేది పొలిటికల్ ఫోరము. దిస్ ఇస్ వేర్ వి వాంట్ సామరస్యంగా అందరూ చక్కగా వాళ్ళు చేస్తున్నవి నేర్చుకోవటం, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఫ్లో, ఒక మంచి బ్రిడ్జ్ ఫార్మింగ్, బ్రిడ్జ్ బ్రేకింగ్ సెషన్ కాదు ఇది, బ్రిడ్జెస్ ఫార్మింగ్ సెషన్. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా నాకు తెలుసు వాళ్ళు బయట ఈ టీవీ ఛానల్స్ లో వాళ్ళు అరుచుకున్నా బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీస్ వాళ్ళు గ్యాదరింగ్స్ కి వెళ్తారు, ఫంక్షన్స్ కి వెళ్తారు. అలాంటి వేదికే ఇది అని ముందుగా వాళ్ళకి గుర్తు చేస్తాము. అండ్ అలాగే థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఇన్స్టిగేటింగ్ ఫైట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఉండకుండా చూసుకోవాలనేది యాజ్ ఎ చైర్ నా 100% ఎఫర్ట్ అక్కడ పెడుతున్నాను. నైస్ అండి, నైస్ ప్లానింగ్. సో ఖచ్చితంగా ఒక సరైన ప్రణాళికతో వెళ్తే సక్సెస్ అవ్వంది ఏది ఉండదు. సో ఐ హోప్ యూ షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ వన్. అండ్ ఆల్సో
సో ఈసారి పొలిటికల్ ఫోరం చైర్ గా ఉన్నారు. సో లాస్ట్ టైం వచ్చేసి మీరు ఉమెన్ చైర్ గా ఉన్నారు. సో ఎలాంటి డిఫరెన్స్ నోటీస్ చేశారు? కంప్లీట్ కాంట్రాస్ట్ కదా. ఎస్. సో మంచి క్వశ్చన్. బేసికలీ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ విమెన్ ఇష్యూస్. అంటే ఇప్పుడు కాదు, నేను 14-15 ఇయర్స్ ఉన్నప్పటి నుండి అక్షరాస్యత ఉద్యమంలో నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుండి జాయిన్ అయ్యి నేషనల్ సోషల్ సర్వీస్, సో చాలా యాక్టివ్గా ఈవెన్ జన్మభూమి బెస్ట్ వాలంటీర్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ లో బెస్ట్ వాలంటీర్ అవార్డ్స్ పొందాను. సత్యసాయి గోల్డ్ మెడల్ నామినీని నేను, ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్. సో నాకేంటంటే ఆ లీడర్షిప్ లో విమెన్ ఉండాలి, అది అంటే ఆ విమెన్ ఎంపవర్మెంట్ అంటే నాకు ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ డెఫినేషన్, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ విజన్. సో అదంతా చేయటానికి నేను డెఫినెట్లీ చాలా ఎక్సైటెడ్ గా విమెన్స్ ఫోరం కి నాకు చైర్ గా ఇచ్చినప్పుడు చేశాను. సో నాకు అక్కడ అదంతా నేర్చుకున్నాను. ఐ డెంట్ వాంట్ ఇట్ టు బి రిడెండెంట్. అంటే మళ్ళీ ఇంకొక వైవిధ్యాన్ని తేగలనా అదే ప్రోగ్రామ్ లో. ఆల్రెడీ మంచి మంచి స్పీకర్లను తీసుకొచ్చి మంచి ప్యానెల్ పెట్టి, సో ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ స్టెప్ ఇన్ టు సమ్ అదర్ అరెనా. అంటే తెలియనిది అంటే పర్సనల్ గా కూడా ఐ వెన్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్, వెన్ దెర్ ఈస్ సంథింగ్ ఛాలెంజింగ్, ఐ గివ్ మై 100% అండ్ ఇట్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ. సో అలా కొత్త ఛాలెంజ్ గా తీసుకున్నాను. పొలిటికల్ ఫోరం ఐ నెవర్ ఈవెన్ కమిటీ మెంబర్ గా కూడా ఎప్పుడు చేయలేదు. నేను బిజినెస్ ఫోరం కి మోడరేటర్ గా చేశాను అలాగని. పొలిటికల్ ఫోరం ఫస్ట్ టైం. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఫౌండర్ పాయలు మల్లారెడ్డి ఎలా గారు, ఉంది అట్లాగే ఎక్స్పీరియన్స్ అడ్వైజరీ మరి? కౌన్సిల్. ఎలా ఉంది సో ఎక్స్పీరియన్స్ సో చాలా ఫార్? యూనిక్ ఎక్స్పీరియన్స్. అది ఇంకొక రోజుకి చెప్తాను ఎప్పుడైనా. ఆఫ్టర్ సో కన్వెన్షన్ వి బేసిక్ విల్ మీట్ అగైన్. అబ్సల్యూట్లీ. సో విమెన్స్ ఫోరంలో నా కమిటీలో 6 లేడీస్ ఉండేవాళ్ళం. ఇప్పుడు పొలిటికల్ ఫోరంలో ఐఎమ్ ద ఓన్లీ లేడీ అండ్ 7 అదర్ మెన్ ఆర్ కో చైర్స్. సో డెఫినెట్లీ నైట్ అండ్ డే డిఫరెన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్. అండ్ నేను ఇంకొకరితో ఇంటిమిడేట్ అయ్యే స్టేజ్ దాటిపోయానని, జీవితం నేర్పించిన లెసన్స్, అంటే ఏజ్ తో వచ్చిన అనుభవము, అవన్నీ నాకు ఇప్పుడు స్ట్రాంగ్ సూట్స్ అన్నమాట. సో I'm not easily bendable, and I'm very proud of what I bring to the table and how assertive I am. I take great pride in respecting others and also expecting others to respect me. So, బాగుందండి. ఆఫ్టర్ హియరింగ్ ఆల్ అబౌట్ యూ, సో హౌ బ్యాలెన్స్డ్ యు ఆర్ అండ్ హౌ కాన్ఫిడెంట్ యు ఆర్. సో సో మీకు చాలా బాగా అర్థం అవుతుంది. అండ్ దట్ పొలిటికల్ ఫోరం కి సో లేడీస్ ని తీసుకురావడం కూడా ఒక ఛాలెంజే. సో చాలా మంది అన్ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. సో వారిని తీసుకురావడానికి, దీనిలో ఇన్వాల్వ్ చేయడానికి సో ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇస్ దేర్ ఎనీ ప్లానింగ్? ఓహ్! అబ్సల్యూట్‌లీ. అంటే అసలిప్పుడు మన డేరింగ్ అండ్ డాషింగ్ సీతక్క. విమెన్ మినిస్టర్ సీతక్క గారు వస్తున్నారు. సో సీతక్క కి సెపరేట్‌గా స్పీచ్ టైమ్ పెడతాము. సో అబ్సల్యూట్‌లీ. అండ్ నిన్ననే నేను లీడర్‌షిప్ తో కూడా మాట్లాడాను. విమెన్స్ ఫోరంకి కూడా సీతక్క వస్తే చాలా వాల్యూ యాడ్ ఉంటుంది. ట్రై చేయండని. బికాజ్ మనకి విమెన్ అంటే ఆహ్, ఆహ్, మళ్ళీ అంటే ఇట్ లుక్స్ రోజీ ఫ్రమ్ ఎ డిస్టెన్స్, బట్ మనకి తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు అంటే ఫైట్ అమాంగ్స్ట్ మెన్ టు ప్రూవ్ అవర్ సెల్స్ అండ్ టు రైజ్ అప్ ద ర్యాంక్స్. ఇట్స్ నాట్ ఈజీ, ఎస్పెషల్లీ ఇన్ ఎస్పెషలీ పొలిటికల్ పొలిటికల్ సెక్టర్. యా. ఎస్పెషలీ పొలిటికల్ సెక్టర్ లో. అండ్ దాంట్లో సీతక్క రాణించి చక్కగా ఒక ఎగ్జంప్లరీ లీడర్షిప్ తను చూపిస్తున్నారు. షీ ఈస్ గోయింగ్ టు ఇన్స్పైర్ థౌజండ్స్ ఆఫ్ తెలుగు విమెన్ ఎట్ దిస్ కన్వెన్షన్ అనుకుంటున్నాను నేను. అందుకని ఆవిడ వస్తున్నారు. ఆవిడకి స్పెషల్ టాక్ టైం ప్లాన్ చేయడానికి కూడా, అంటే అదే వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్ ఇట్, బట్ ఇంకా ఇంకా ఎవరైనా ఫీమేల్ ఎమ్మెల్యేస్ కూడా వస్తారేమోనని వీఆర్ ట్రైంగ్ వెరీ వెరీ హార్డ్ అండ్ వీ హోప్ టు see at least a couple of others also. So women అంటే చైర్ గా ఉంటూ విమెన్ రాకపోతే అది నా ఓటమిగా కన్సిడర్ చేస్తాను నేను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ లీడర్షిప్ ఆల్సో. చాలా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు ఇంకా ట్రై చేస్తూనే విశ్వకండి గారు తీసుకొస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ప్రవీణ్ చింత అండ్ విశ్వకండి. నాకు బ్రదర్స్ లాగా, యంగర్ బ్రదర్స్ వాళ్ళు. అంటే అక్క అని నన్ను పిలుస్తారు. సో నేను ఇది ఉండగా వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టి తీసుకొస్తున్నారు. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో గతంలో అండ్ విమెన్ చైర్ గా చేసిన అనుభవం ఇక్కడ మీకు కలిసి వస్తుంది అంటారు, మహిళలందరినీ ఒక్క చోటికి తీసుకురావడానికి. సో యా, ఇది అందరికి పొలిటికల్ ఫోరం. స్వాతి గారు, అంటే అనుభవంలో చెప్తున్నాను. ఎక్కడైనా మీరు కూడా నోటీస్ చేసి ఉంటారు. మనకి ఈవెన్ అమెరికా కాదు, ఎనీ దేశంలోకి వెళ్ళి ఎక్కడైనా ఫుడ్ దగ్గర ఎక్కడ కూర్చున్నా 2 things దే టాక్ అబౌట్. వన్ ఈజ్ స్పోర్ట్స్, ద అదర్ వన్ ఈజ్ పాలిటిక్స్. అది అందరి ఫేవరెట్ టాపిక్. ఎవ్రీబడి కన్సిడర్స్ దిస్ as దేర్ కప్ ఆఫ్ టీ.
సో ఏదో ఒకటి ఒపీనియన్ అయితే ఉంటుంది. మనకు సో తెలిసినా దిస్ ఇస్ తెలియకపోయినా ఆ టాపిక్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తారు. సో అందుకనైనా ఇప్పుడు వీళ్ళందరూ ఇంత మహామహిళలు వస్తున్నారు అండ్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళతో ఇన్ఫర్మేషన్ సెషన్ ఉంది అంటే చాలా ఎక్కువ మంది వస్తారని వీఆర్ ఆల్సో అంటే జనరల్ ప్యానల్ డిస్కషన్ కి అయితే చాలా పెద్ద థియేటర్ సీటింగ్ రూమ్ తీసుకుంటున్నాము బికాస్ ఐ నో ద హాల్ విల్ బి ఫుల్. Yeah. How many people will you be accommodated at this place? బ్రేక్అవుట్ సెషన్స్ వచ్చేసేసి 200 పీపుల్ అంటే అది ట్రాన్సిషనింగ్ పాపులేషన్ ఉంటారు కదా, వస్తూ ఉంటారు, కలుస్తారు, వెళ్ళిపోతారు అలా. బట్ ప్యానెల్ డిస్కషన్ అయితే థియేటర్ సీటింగ్ చాలా పెద్దది. సో యా అట్లీస్ట్ 400 మినిమం 400 మాక్సిమం 800,000 పీపుల్ కూడా వస్తారేమో నేను అనుకుంటున్నాను నేను. సో యూత్ రోల్ ఏ విధంగా ఉండబోతుందండి? సో హౌ ఆర్ యూ గోయింగ్ టు అట్రాక్ట్ ద యూత్ అంటే ఎస్పెషల్లీ సెకండ్ జనరేషన్ వాళ్ళు సో అంతగా పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ కల్పించడానికి సో ఆ పొలిటికల్ ఫోరం లో కూర్చోబెట్టడానికి తీసుకురావడానికి ఈస్ దర్ ఎనీ పర్టికులర్ ప్లానింగ్? యా అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు యూత్ ఇక్కడ పుట్టిన వాళ్ళకైతే మన ఇండియన్ పొలిటికల్ లీడర్స్ తో పెద్దగా వాళ్ళకి అటాచ్మెంట్ కానీ కామన్ టాపిక్స్ కానీ ఉండవు బికాస్ దే డోంట్ గో దేర్ టు ఓట్ అండ్ ఆల్ దాట్. సో నేను మెయిన్ గా టార్గెట్ చేసేది F1, H1, F1 మీద డిపెండెన్స్, H1 డిపెండెన్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ హూ స్టిల్ హ్యావ్ ఎ ఓటింగ్ రైట్ ఇన్ ఇండియా, రైట్? సో వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళు అసలు అంటే వాట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ షుడ్ దే బి ఆస్కింగ్, అంటే హౌ టు ఇంటరాక్ట్, హౌ టు నెట్వర్క్ అండ్ హౌ టు లెవరేజ్. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు చిన్న సైజు పాపులేషన్ లో చక్కగా ముఖాముఖి మాట్లాడి అంటే వాళ్ళతో నెట్వర్క్ వాళ్ళ అంటే నెట్వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కనెక్ట్ చేసుకుని వాళ్ళ కన్స్టిట్యుయెన్సీ లీడర్స్ ఉంటారు. సో అక్కడ నుండి వచ్చిన వాళ్ళతో దే కెన్ వర్క్ టుగెదర్ టు డెవలప్ దేర్ ఓన్ కమ్యూనిటీస్ బ్యాక్ హోమ్. అలాగే కాకుండా ఇంకా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు షాడో చేసుకోవచ్చు, గో అండ్ వర్క్ ఫర్ దేర్ క్యాంపెయిన్స్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. సో ఈ వన్ పరిచయాలు దే దే పేవ్ పాత్ ఫర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. సో ఇలా ఈ చిన్న చిన్న అంటే ఈ సెట్టింగ్స్ లో జరిగిన పరిచయాలు గుర్తుంటాయి. అది ఇండియాలో ఇప్పుడు చాలా అంటే సభలు జరుగుతుంటాయి కానీ వేల మంది వస్తారు, అక్కడ వన్ వెళ్ళి మాట్లాడడానికి కుదరదు. సో ఇది యునీక్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ యూత్ అంతా వచ్చి వాళ్ళకి ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు లోన్లు తీసుకొని వస్తున్నారు, జాబులు చదువుతున్నారు, జాబ్స్ లేవు. సో వీళ్ళకి ఇక్కడ ఉండే ఇబ్బందులకి ఇండియాకి వెళ్తే జాబ్స్ ఉండవేమోననే భయం ఒకటి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి సివియర్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్. సో వీళ్ళకి అంటే బెటర్ గా అవ్వటానికి ఈ పొలిటీషియన్స్ అంటే వాట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ కెన్ ది వర్క్ విత్, రైట్? అంటే ఇప్పుడు మన ఇండియా కంట్రీ లెవెల్లో రాయాలన్నా మన మినిస్టర్లు, మన ఎమ్మెల్యేలు, మన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఉంటేనే ఇండియన్ గవర్నమెంట్ విల్ వర్క్ విత్ యుఎస్ గవర్నమెంట్. సో అలాంటివన్నీ అంటే ఎవరు అదేదో దూరం అనిపిస్తుంది, బట్ చిన్న చిన్న స్టెప్సే ఇవన్నీ లీడ్ చేసి ఓవరాల్ గా ఒక మంచి స్ట్రాంగ్ పాలసీ బిట్వీన్ టూ నేషన్స్ అండ్ తద్వారా ఈ సఫరింగ్ అంతా తగ్గి అందరికీ అంటే ఎన్నో ఆశలతో వస్తారు, మరి ఇక్కడ అన్ని స్ట్రగుల్స్, మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో, ఇవన్నీ అప్పులు ఉన్నాయి, ఎంత భయపడతారు. మరి ఇవన్నీ ఎవరో వచ్చి ఆ సమస్యలు తీర్చరు. దే హ్యావ్ టు టేక్ ది ఇనిషియేటివ్ టు కమ్, టు మీట్, టు టాక్, టు సజెస్ట్, టు అంటే ఫుల్ స్పెక్ట్రమ్ పిక్చర్ ఏమవుతుంది అనేది వాళ్ళు నోరు విప్పి చెప్తే కానీ అందరికీ అర్థం కాదు కదా. సో దిస్ ఈస్ ద వెన్యూ వేర్ దే కెన్ టాక్, దే నీడ్ టు టాక్, దే నీడ్ టు ఆస్క్ ఫర్ ఫేవర్స్, దే నీడ్ టు కమ్ అప్ ఫ్రంట్ విత్ ద లీడర్స్ దట్ వాట్ దే కెన్ డూ. వాళ్ళ వైపు వాళ్ళ వంతు కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కదా. అంతా దేశం నాకేమి ఇచ్చిందనే ఆలోచనే ఉంటే ఎవరు హూ ఇస్ ఇట్, రైట్? అంటే మనం దేశానికి ఏమిస్తున్నాం, మనం ఏం చేయగలుగుతాము, ఇప్పుడు మనము మన కాన్స్టిట్యుయెన్సీకి మనం ఏం చేయగలుగుతాము, ఇవన్నీ కూడా మాట్లాడినప్పుడు వెన్ అంటే ఆ డీల్ హ్యాపెన్స్ వెన్ బోత్ హ్యాండ్స్ మీట్ సమ్వేర్. సో అలాంటి వేదిక ఈ పొలిటికల్ ఫోరం అండ్ అందరూ యూత్ ఫ్యామిలీస్, H1 H4 ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇప్పుడు ప్రతి చక్కగా ఒక్కరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో కొంతమందికి ఆ, చదువుకునే పిల్లలకి కొన్ని సమస్యలు అయితే సో H1 మీద ఉన్న వాళ్ళకి మరికొన్ని సమస్యలు ఇలా సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. సో ఎంప్లాయ్మెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు, సో లీగల్ గా కొన్ని సమస్యలు. సో వీటన్నిటిని మనం ఆ వేదికలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట అయితే. కరెక్ట్. అండ్ ఎంతమంది వస్తారనుకుంటున్నారు ఈ కన్వెన్షన్ కి? సో హౌ మెనీ పీపుల్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? నార్త్ కేరళనాకి డ్రైవింగ్ డిస్టెన్స్ లో చాలా స్టేట్స్ ఉన్నాయి.
సో హ్మ్. ఇప్పుడు మాకు అట్లాంటా, జార్జియా, సౌత్ కేరళైనా, వర్జీనియా, టెన్నిస్సీ, నార్త్ కేరళైనానే మనకి చాలా సిటీస్ ఉన్నాయి. ర్యాలీ ఉంది, షార్లెట్ ఉంది. అంటే దేర్ సో మెనీ స్టేట్స్. అందరూ డ్రైవ్ చేసుకొని రావచ్చు. ఫ్లైట్ డిస్టెన్స్ అంటే ఫ్యామిలీ ఆఫ్ 4కి ఎక్స్పెన్సివ్ అయిపోతుందని చాలా మంది హెసిటేట్ చేస్తారు. బట్ హియర్ ఇట్స్ లైక్ 3.5 to 5 hours డ్రైవ్లో ఎన్ని సిటీస్ వాళ్ళు రావచ్చు. సో వాళ్ళందరూ వచ్చి మాక్సిమం బెనిఫిట్ అంటే పొందాలని కోరుకుంటున్నాను నేను. ఈజీగా 15,000 to 20,000 హిట్ అవుతారనుకుంటున్నాను. ఎందుకంటే కీరవాణి గారు వస్తున్నారు. అంటే త్రియోరి బ్యాండ్, ఇట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్ లాస్ట్ టైం. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. పరంపర డాన్సెస్ వాళ్ళు వస్తున్నారు. జాన్ హ్యాంకాక్ వాళ్ళ, అంటే అదొక మంచి ట్రైన్డ్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ హైలైటింగ్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. వాళ్ళు వస్తున్నారు. మంచి మంచి సింగర్స్ వస్తున్నారు. అంటే ఇండియాలో ఉన్న టాలెంట్, అమెరికాలో ఉన్న టాలెంట్, అమెరికాలో ఉన్న బిజినెస్ పీపుల్, అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీ ఓనర్స్, ఫిజిషియన్స్, యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్ లాగా ఇంత మందిని ఒక వేదిక మీదకి తీసుకొస్తున్నారు యాజ్ ప్రెజెంటర్స్, యాజ్ డోనర్స్, యాజ్ స్పాన్సర్స్. ఇది బ్రహ్మాండమైన అవకాశం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి హ్యావ్ లిటిల్ బిట్ ఫన్ అండ్ ఆల్సో నెట్వర్క్ అండ్ గెట్ టు నో వాట్స్ హ్యాపెనింగ్, గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ మీ వంతు కంట్రిబ్యూషన్ ఏం చేయగలరో చేసి మీ వంతు లాభం ఎలా పొందాలో పొందండి. లబ్ధి కూడా, అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ, లాట్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇంతమంది ఐటీ కంపెనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళకి ఇప్పుడు 2,000 మంది ఎంప్లాయీస్ ని ఉన్న కంపెనీలో వాళ్ళకి లేని అనుభవం ఏముంటుంది. ఇప్పుడు స్ట్రగ్లింగ్ H1 వాళ్ళకి, స్ట్రగ్లింగ్ F1 వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఉంటారు. సో యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్, యూటిలైజ్ దిస్ కన్వెన్షన్. ఇన్ని జరుగుతున్నాయి, మీకు ఎక్కడ అవసరం ఆ ప్రతి నిమిషం పరిగెట్టి వాళ్ళతో మాట్లాడి ఆ కొత్త నాలెడ్జ్ సంపాదించేసి యూజ్ ఇట్ టు యువర్ ఓన్ బెనిఫిట్. యూ గ్రో అండ్ తద్వారా మీ కమ్యూనిటీస్ ని కూడా గ్రో చేయండి, సో హెల్ప్ చేయండి. పొలిటికల్ ఫోరంలో రిజిస్టర్ అవ్వటానికి సో అంటే ప్రాసెస్ ఏంటి? అసలు రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ పెట్టలేదు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అండ్ వి వాంట్ ఎవ్రీబడి ఓపెన్ ఆర్మ్స్ తో వెల్కమ్ చేస్తున్నాము. దెర్ ఇస్ నో సెపరేట్ రిజిస్ట్రేషన్. జస్ట్ కన్వెన్షన్ కి ఆ 2 days కి టికెట్ కొనుక్కొని వచ్చేసిన వాళ్ళందరికీ దిస్ ఇస్ యాక్సెసిబుల్. అండ్ ఇండియా నుండి వచ్చిన పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ దిస్ ఇస్ సమ్మర్, మోస్ట్ పేరెంట్స్ ఆర్ విజిటింగ్ హియర్ దర్ గ్రాండ్ కిడ్స్ అండ్ ఎవ్రీవన్. సో డ్రైవ్ చేసుకుని తీసుకొస్తే చక్కగా కనుల విందులాగా ఓ పెద్ద జాతర, ఊర్లలో జరిగే జాతరకు 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. మంచి జాతర, మంచి ఫుడ్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి నెట్వర్కింగ్, మంచి పరిచయాలు, ఎన్నో ఎన్నో లాభాలు. సో ఎన్నో లుక్ ఎట్ ఇట్ అనుభూతులు. ఫ్రమ్ అనుభూతులు. సో దే హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ దట్ పాజిటివ్ యాంగిల్ అండ్ కమ్ అండ్ టేక్ అడ్వాంటేజ్ అండ్ ఎంజాయ్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. 100 మంది అహర్నిశలు కష్టపడుతున్నారు. 400 పైన వాలంటీర్లు, ఎన్నో కమిటీలు మీరు ముందుగానే ఇంట్రొడక్షన్ లో చెప్పారు. మరి ఇంత మంది కష్టపడుతున్నారు ఈ టు పుట్ టుగెదర్ దిస్ కన్వెన్షన్. మరి ఇంత కష్టపడింది వీళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేసి లాభపడితేనే కదా అది సక్సెస్ అంటాం మనము. సో గెట్ దట్ మీలాంటి బెనిఫిట్ ఆఫ్. ఎంతో మంది, అంటే జనరల్ గా మనం ఏ కార్యక్రమం, ఏ పని చేసినా మన కోసం చేస్తాం, మన కుటుంబం కోసం చేస్తాం. కానీ ఈ సర్వీస్ అనేది మీరు నిస్వార్థంగా పరుల కోసం చేస్తున్నారు, అంటే అందరి కోసం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ పెట్టలేదు, ఆల్ వెల్కమ్ అని చెప్తున్నారు. అండ్ ఇంకొక డౌట్, సో మనకి 17th వచ్చేసి బ్యాంక్ వైట్ అండ్ 18th కదా మనకి పొలిటికల్ ఫోరం. లేదు, 19th మంచి క్వశ్చన్ 19th. అడిగారు. సో 18th చాలా ఎక్కువ ఉన్నాయి ప్రోగ్రామ్స్. సో ఐ డెంట్ వాంట్ ఇట్ టు క్లాష్ విత్ ఎవ్రీథింగ్. సిఎంఈ కూడా అప్పుడే జరుగుతుంది, బ్యూటీ పేజెంట్ జరుగుతుంది, విమెన్స్ ఫోరం జరుగుతుంది, లిటరరీ 2 రోజులు పెడుతున్నట్టున్నారు. బట్ టూ మెనీ అయిపోతే ఏమవుతుందంటే జనాలకి రావాలని ఉన్నా రాలేకపోతారు. అక్కడే పక్కనే జరుగుతుంటది, అడ్వాంటేజ్ తీసుకోలేరు. సో ఎందుకులే అనేసి సండే రోజు సీతారాముల వారి కళ్యాణం జరగగానే లంచ్ తర్వాత పొలిటికల్ ఫోరం. సో అందుకని కూడా పొలిటికల్ ఫోరం కి చాలా ఎక్కువ మంది వస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు వి డోంట్ హ్యావ్ ప్యాక్డ్ స్కెడ్యూల్. సో చక్కగా అందరూ వచ్చి, ఇప్పుడు సీతక్క లాంటి డైనమిక్ లేడీ అంటే మనకి అడ్రస్ చేస్తారంటే వస్తారు కదా, అలా అని ఆశగా అంటే ఆ స్కెడ్యూల్ పిక్ చేసింది కూడా అందుకనమాట. ఓకే. సో ఇప్పటి వరకు మీకు ఏమైనా ఛాలెంజెస్ ఎదురయ్యాయా వాణి గారు? సో అంటే యాజ్ ఎ పొలిటికల్ చైర్ గా, సో మీ కో చైర్స్ ని హ్యాండిల్ చేయడంలో కానీ, గెస్ట్లను ఇన్వైట్ చేయడంలో కానీ, సో వాళ్ళకి ఏదైనా ఎలాంటి సమస్యలు మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎనీ ఛాలెంజెస్ అంటే ఎలా, ఒకవేళ ఎదురైతే ఎలా దాన్ని రిజాల్వ్ చేసుకుంటున్నారు? సో ఛాలెంజెస్ అంటే ఇక మనుషులు ఎక్కడ, ఇప్పుడు మనం ఒక రూఫ్ కింద ఉంటే అమ్మతో అయినా, అత్తతో అయినా, హస్బెండ్ తో అయినా, చెల్లెలతో అయినా, అక్కతో అయినా, అన్నతోనైనా ఎక్కడో దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. బట్ లక్కీలీ అంటే
టైమ్ అండ్ అగైన్ వీటిలో పార్టిసిపేట్ చేయటము, టైమ్ అండ్ అగైన్ ఏదో ఒక రోల్ తీసుకుని ఎక్కడో చోట ఎస్ఐవా డేస్ అని మొన్న 10th యానివర్సరీ చేసాము. లాస్ట్ కన్వెన్షన్ లో లీడ్ రోల్ తీసుకుని విమెన్స్ ఫోరము, తర్వాత బిజినెస్ ఫోరంలో మోడరేటర్ గా ఈ అనుభవాలన్నీ దే ఆర్ కమింగ్ ఇన్ హ్యాండీ. సో ఒక రకంగా సీజన్ అయిపోయినట్టున్నాను స్వాతి గారు. ఛాలెంజెస్ ఆర్ దేర్, బట్ ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్ వెరీ ఈజీలీ. అంటే ఇట్స్ ఓకే, థింగ్స్ హ్యాపెన్ అండ్ వీ హ్యావ్ టు ఎంజాయింగ్ కీప్ దెమ్ మూవింగ్. ఆల్సో. అంటే అవ్వకపోతే అసలు ఏంటి, అయ్యో ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏమి పీస్ఫుల్ యాక్టివ్. గా వెళ్తుంది. సో అవ్వాలి, అయినప్పుడే వాట్ డజంట్ కిల్ యూ విల్ ఓన్లీ మేక్ యూ స్ట్రాంగ్. సో మనం ఇలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పుడే బాగా స్ట్రాంగ్ అవుతా ఉంటాము. స్ట్రాంగ్ సో ఉమెన్స్ ఎవ్రీ టైమ్ విల్ బి లైక్ దట్ అండి. స్మూత్ పాత్ ని దే డోంట్ లైక్ ఇట్. దే వాంట్ ఛాలెంజెస్. కరెక్ట్. సో సో అందుకే మీకు పొలిటికల్ ఫోరం ఇచ్చినట్టున్నారు టీటీఏ నాయకత్వం. సో యు ఆర్ యాప్ట్ ఫర్ దట్. సో బేసికలీ నేను ఇండియాలో కూడా ఒక 2 months మొన్న వెళ్ళి ఊరూరు తిరిగి 92 గ్రామాలు తిరిగి మా మేనమామ కోసం నేను క్యాంపెయినింగ్ చేశా. సో ఐ నో ద గ్రౌండ్ రియాలిటీ, ఐ నో హౌ టు టాక్ టు పీపుల్, ఐ నో ద స్ట్రగుల్స్ ఆఫ్ యూత్, విమెన్ ఇన్ జనరల్, అగ్రికల్చర్ మన ఫార్మర్స్ పడే ఇబ్బందులు ఏంటి అన్ని ఫస్ట్ హ్యాండ్ అనుభవం వచ్చింది. 2023లో ఎలక్షన్స్ లో అంటే క్యాంపెయినింగ్ చేశాను ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ 5 AM to 11 PM ఎవ్రీ డే. ఐ వాజ్ ఆన్ మై టోస్. సో అదంతా కొంచెం అంటే ఇప్పుడు నాకు ఎనలేని అభిమానం పెరిగింది పొలిటికల్ లీడర్స్ అంటే. అంతకుముందు అవగాహన లేదు. ఇప్పుడు అసలు వాళ్ళ లైఫ్ ఎంత బిజీగా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ స్కెడ్యూల్స్ ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి, జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎంత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి, అన్ని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను నేను. సో నాకు ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న అపారమైన రెస్పెక్ట్ కి ఐ నో దట్ ఎవ్రీ లీడర్ దట్ ఈస్ కమింగ్ దిస్ టైమ్ విల్ గెట్ ది డ్యూ అండ్ ఈవెన్ అంటే మోర్ దెన్ ది డ్యూ రెస్పెక్ట్. బికాజ్ నాకు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏదో వచ్చారు అని అనుకునే నాకు తెలుసు ఫీలింగ్ ఉండదు. పర్సనల్ గా. ఐ నో ద ఫైట్ దే ఫైట్ అండ్ ద స్ట్రగుల్స్ దే స్ట్రగుల్. సో ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఐ సెల్యూట్ టు ఈచ్ ఆఫ్ దెమ్. ప్రజాప్రతినిధులు అని వాళ్ళని ఊరికి అనలేదు. ఐ నో అందరూ కలిపి తిట్టడం అందరికీ ఈజీ, ఏదైనా కూర్చొని కామెంట్ చేయడమే కదా నోరు. ప్రతి ఒక్కరికి నాలుగుంది, ప్రతి ఒక్కరికి నోరుంది. తొక్కలో రాజకీయ నాయకులు అంటారు. వీళ్ళు అయ్యి ఒకసారి అంటే కంటెస్ట్ చేసి గెలిస్తే ఆ మాట అనడం నాకు తెలుసు ఇప్పుడు. ఎందుకంటే అది 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 చాలా కష్టమైన పని. ఎవ్రీ డే కొత్త చిక్కులు, కొత్త ఇవి. సో అవన్నీ చూశాను కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు చైర్ దిస్ కమిటీ బికాజ్ ఐ నో అంటే హౌ మచ్ రెస్పెక్ట్ దే డిజర్వ్ అండ్ హౌ టు ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ దే డిజర్వ్. సూపర్ సూపర్ వాణి గారు. అండ్ ఆల్సో సో ఎలా వస్తుంది మీకు అంటే టీటీఏ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కానీ కన్వీనర్ ప్రవీణ్ చింతా గారి నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు? సో ఇఫ్ యూ గట్ ఎనీ ప్రాబ్లం ఇన్ బిట్వీన్ అంటే ఏదైనా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, సో మీరు వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు సో వారు వెంటనే మీకు స్పందిస్తున్నారా, అందుబాటులో ఉంటున్నారా? సో హౌ దే ఆర్ సపోర్టింగ్ యూ? సో బేసికలీ ప్రెసిడెంట్ కి టూ మెనీ థింగ్స్ ఉంటాయి. సో దే హ్యావ్ కన్వీనర్ అండ్ ప్రెసిడెంట్, దే ఆర్ బిజీ. బట్ పొలిటికల్ కమిటీ కమ్స్ అండర్ నాన్ లోకల్ కమిటీ. దీనికి కోఆర్డినేటర్ గా శేఖర్, యంగ్ చాప్ ఫ్రమ్ డాలస్. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, లాట్స్ ఆఫ్ పేషెన్స్. సో ఇప్పటివరకు నేను శేఖర్ ని దాటుకుని పై వరకు వెళ్లాల్సిన పరిస్థితి రానిలేదు శేఖర్. సో వాట్ ఎవర్ ఐ నీడ్ ఐ జస్ట్ ఆస్క్ శేఖర్ అండ్ హీ గెట్స్ ఇట్ డన్. సో అక్కడి వరకే వెళ్ళింది. ఈ చైర్ రోల్లో అంటే యాజ్ అ పొలిటికల్ చైర్ గా నేను హైయర్ అప్ వరకు వెళ్ళి నాకు ఈ ఫేవర్ చేయండి అని అడగాల్సిన అవసరం ఇంకా రాలేదు, ఇక రాదు కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫైనలైజ్ అయిపోయాయి. ఆ 2 రోజుల్లో ఏదైనా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి ఇంకొంచెం ఏదైనా లాస్ట్ మినిట్ అరేంజ్మెంట్స్, బట్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్. ప్రవీణ్ చింత గారైనా, నవీన్ మల్లిపెద్ది గారైనా, అడ్వైజరీ కౌన్సిల్ అయినా, పైల మల్లారెడ్డి గారైనా నేను అడిగితే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. బికాస్ దే నో ద ఎఫర్ట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ అండ్ దే అప్రిషియేట్ ఇట్ ఆల్ ది టైమ్. సో ఈసారి కూడా అదే అప్రిసియేషన్, అదే సపోర్ట్ వాళ్ళ దగ్గర నుండి వస్తుందని నేను అంటే తెలుసు, కోరుకోవడం కూడా కాదు, నాకు తెలుసు. సో విత్ దాట్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. వావ్, సూపర్ అండి. సో థ్యాంక్ యూ వాణి గారు, చాలా విశేషాలు మాతో షేర్ చేసుకున్నారు టీటీఏ కన్వెన్షన్ గురించి, ఎస్పెషల్లీ పొలిటికల్ ఫోరం గురించి. సో ఒక్క వేదికపై ఎన్ఆర్ఐలను అలాగే ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్ ని కలపబోతున్నారు. సో ఆ మహత్తరమైన బాధ్యతను మీరు తీసుకున్నారు. సో మీతో ఇంటర్వ్యూ చేసే ముందు సో నాకు ఈ డీటెయిల్స్ తెలియక ముందు సో హౌ కెన్ షీ హ్యాండిల్ అనే
ఉద్దేశంతో నేను ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ యూ, సో యు ఆర్ ద బెస్ట్ పర్సన్ దీనికి. అందుకే టీటీఏ నాయకత్వం చూస్ చేసుకుంది. మీరు చూస్ చేసుకున్నారో నాకు తెలియదు, బట్ యు ఆర్ ద యాప్టబుల్ పర్సన్ అండి. సో మీకు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు, అతని లైఫ్ స్టైల్ తెలుసు, అలాగే ఎన్ఆర్ఐ కష్టాలు తెలుసు. వీళ్ళిద్దరిని ఒకే వేదిక మీదకి తీసుకురావాలి అంటే ఇద్దరి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి మీకు. అంటే ఇద్దరు కష్ట నష్టాలు, సో వాళ్ళ లైఫ్ స్టైల్, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫోరం చైర్ గా. సో మీరు వెల్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. అలాగే ఈ టీటీఏ కన్వెన్షన్ మా అందరికి కూడా ఒక మంచి అనుభూతిని ఇవ్వబోతుంది అని మేము కూడా, సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు టీటీఏ కన్వెన్షన్ అండి. సో ఫైనల్ గా మీ కోచర్స్ కి కానీ, లేకపోతే టీటీఏ కన్వెన్షన్ కి రావాలనుకునే వాళ్ళకి కానీ చిన్న మెసేజ్ మీ ద్వారా వినాలనుకుంటున్నాం. ముందుగా మా కోచర్స్ బ్రహ్మాండం, అసలు ముందుకు వచ్చేసేసి కమిటీలో జాయిన్ అయ్యి నా నాయకత్వం మీద నమ్మకంతో వాళ్ళు ఏది చెప్పినా చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ ట్రస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద మై కోచర్స్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ అవర్ పొలిటికల్ ఫోరం. అది ఇక అందరికీ ఈ వీడియో చూసే మహా టీవీ ప్రేక్షకులకి ఆర్ ఈవెన్ ఈ లాస్ట్ ఈ చిన్న బిట్ వినగలిగే వాళ్ళందరికీ ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి. అమెరికాలో లైఫ్ ఈజ్ టూ బిజీ, అందరం రోబోట్స్ లాగా అయిపోతాము. ప్రొద్దున లేచిన నుండి అటు ఫ్యామిలీ బాధ్యతలు, అటు వర్క్ బాధ్యతలు, లేకపోతే పెండింగ్ బిల్స్ బాధ్యతలు, లేకపోతే వీసా మెయిన్ ఇష్యూస్, అంటే ఏదో ఒకటి ఇట్ కన్జ్యూమ్స్ అవర్ ఎనర్జీ అండ్ లైఫ్ ఈస్ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. సో నా విన్నపం ఏంటంటే అదొక విషయస్ సైకిల్, దాని నుండి బయటపడటం అంత ఈజీ కాదు. ఈ ఒక్క 2 రోజులు టేక్ ఎ బ్రేక్. If you have never been to any convention so far, make this your first convention because you will not be disappointed. There is something for everyone at this convention. Charlotte, chala places ki daggara, unlimited shopping access, అన్లిమిటెడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, మీకు సంగీతం ఇష్టమైతే, నృత్యాలు ఇష్టమైతే, మీకు బ్యాండ్స్, ఆరెంజ్ బ్యాండ్, త్రియోరీ బ్యాండ్, మన వందే మాత్రం శ్రీనివాస్ గారి బ్యాండ్, కీరవాణి గారి బ్యాండ్, అసలు యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ లాగా హీరోయిన్లు వస్తున్నారు. ఫేమస్ హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఆవిడ ఇప్పుడు లేటెస్ట్ హిట్, అలా ఎవరు అంతా, అంటే ప్రొడ్యూసర్స్. మీకు ఒకవేళ మూవీ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, లేదు అంటే డోంట్ వరీ అబౌట్ ఇట్, దెర్ ఆర్ అదర్ యాక్టివిటీస్, దెర్ ఆర్ సో మెనీ. పొలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, మెడికల్, సిఎంఈ ఫోరం, మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఉన్నాయి, యూత్ ఫోరం ఉంది. మీకు యంగ్స్టర్స్ ఉండి వాళ్ళు మిమ్మల్ని విసిగిస్తుంటే, టీనేజర్స్, వాళ్ళతో రోజు ఇళ్లలో ఫైట్ చేసే కన్నా కూడా ఈ 2 రోజులు ఇక్కడికి తీసుకొస్తే ఇండియా అంటే ఎంతమంది గర్వపడతారు, ఏ రేంజ్ లో గర్వపడతారు అనేది వాళ్ళకి అర్థమైతే ఇంకొకసారి చులకనగా పిల్లలు మీరు మాట్లాడే లాంగ్వేజ్ గురించి కానీ, మీ ఫుడ్ గురించి కానీ, మీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, మన ఇండియా గురించి కానీ నెగటివ్ గా మాట్లాడరు. దే నీడ్ టు బీ ఎక్స్పోజ్డ్ టు ఆల్. అంటే మనం ఏమేంటి, మనం ఎందుకు ఇంత గర్వపడతాం భారతీయులమని, మన సంస్కారం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన విలువలు ఏంటి అనేది పేరెంట్స్ గా మీరు చెబితే వినని పిల్లలు యూత్ ఫోరంలో మిగిలిన యూత్ అందరితో కలిసి ఈ 3 రోజులు గడిపితే అన్బిలీవబుల్ మార్పులు వస్తాయి, నమ్మండి. నేను ఐ వర్క్ విత్ స్కూల్ స్టూడెంట్స్, ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, ఐఎమ్ ఎ కౌన్సిలర్. I know how kids think. I know they feel inferior because of their skin color or parents కి ఇంగ్లీష్ యాక్సెంట్ బాగోదనో ఇదనో అదనో. దయచేసి మీరు ఆ ఫైట్స్ ని ఇళ్ళలో రోజు ఫైట్ చేసే కన్నా ఇలాంటి ఒక కన్వెన్షన్ కి తీసుకొచ్చి అక్కడ ఒక 2 రోజులు ఇమ్మర్స్ దెమ్ ఇంటూ అవర్ కల్చర్. Let them be exposed to thousands of other kids from all over the United States and even from some other countries. Come under one roof and enjoy and take great pride in being who they are. That is what we want our kids to turn out to. Not somebody that's shy or ashamed of who they are, but someone that's proud that they're Indian Americans. Proud that మేము భారతీయులము, మాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది, we have to walk with our heads up అని అనుకుని ఆ నమ్మకం రావాలి అంటే మీరు ఇంట్లో కూర్చొని చెబితే కాదు. ఇలా ఒక మహా సముద్రంలో ఒక 2 రోజులు 3 సార్లు మునిగితేనే ఎన్నో పాపాలు పోతాయి అంటారు. మీరు ఇక్కడ ఈ 2 రోజులు ముంచి తేల్చండి, ఆ తర్వాత వాళ్ళలో బిహేవియర్ ఖచ్చితంగా మార్పు వస్తుంది. సో దయచేసి నాకేదో అడ్వర్టైజ్మెంటో నా పర్సనల్ బెనిఫిట్ కోసం అడుగుతున్నాను అనుకోవద్దు. ఇన్ఫాక్ట్ నేను నా ప్రొఫెషనల్ టైం పక్కన పెట్టి నేను ఈ కమిటీకని ఇంకా వేరే కమిటీలో కూడా ఉన్నాను, లిటరరీ సోవెనియర్ కమిటీకి. నేను ఎన్నో గంటలు నా పర్సనల్ టైం వేర్ ఐ కెన్ మేక్ మోర్ మనీ
I'm giving that, and I'm spending my own money as a donor, and I am traveling with my family. అండ్ 4 మంత్స్‌గా అహర్నిశలు చెబుతున్న నా నుండి వస్తుంది ఈ మాట. ఎందుకు అంటే ఐ ట్రూలీ బిలీవ్ దట్ దిస్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ కిడ్స్ లైఫ్స్. సో ఐ హోప్ యూ ఆర్ టేకింగ్ గ్రేట్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఎన్ ఇండియన్ అండ్ బీయింగ్ ఫ్రమ్ తెలంగాణ, అండ్ ఐ హోప్ యూ బ్రింగ్ యువర్ కిడ్స్ అండ్ లెట్ దెమ్ learn what India stands for and how many people take great pride in being Indians and take pride of their heritage. So thank you. This message is from the bottom of my heart, and I hope to see you all, if possible, at this convention, if not some other time in my life. Thank you. వాణి గారి మెసేజ్ విన్న తర్వాత ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. సో చూసారు కదా, ఆల్రెడీ వెకేషన్ కూడా నడుస్తుంది కాబట్టి సో క్లాసెస్ మిస్ అవుతారో స్కూల్ మిస్ అవుతారో అన్న అది కూడా ఉండదు. సో ప్రతి ఒక్కరు ఈ కన్వెన్షన్ లో వచ్చేసి సో ఆ 3 రోజుల పాటు సో వాణి గారు అన్నట్టు ఇమ్మస్ అయిపోయి సో ఫుల్ గా ఎంజాయ్ చేయండి. సో మన కల్చర్ ని తెలుసుకోవచ్చు, మన లీడర్స్ తో చిట్ చాట్ చేయొచ్చు, అలాగే మన సాంప్రదాయ వంటకాలు తినవచ్చు. సో వీటన్నిటిని ఎంజాయ్ చేయవచ్చు. సో ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉందండి. సో ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్టర్ కాకపోతే వారి వెబ్సైట్ కి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Swati garu. Thank you so much for this opportunity. Once again, thank you to all the Maha TV viewers. Thank you.